సింహాచలం అప్పన్న టెంపుల్ దగ్గర గోడ కూలి 8 మంది మృతి చెందిన అంశంలో కీలకమైన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగింది, హడావిడిగా నాసిరకమైన పనుల వల్లే జరిగిందని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. జనసేన పార్టీ నేత పంచకర్ల సందీప్ ఒక సంచలనమైన ట్వీట్ పెట్టారు. అంటే ఈ గోడ నాసిరకంగా ఉంది, నాణ్యత లేదు, భక్తులకు ఇబ్బంది వస్తుందన్న విషయాన్ని జనసేన పార్టీ ముందే గుర్తించింది అన్నట్టుగా ఆయన ట్వీట్ ఉంది. ఆయన ట్వీట్లో విషయాలను చూసే కంటే ముందు అక్కడ ఒక అధికారి చెప్తూ ఉన్నారు, పైనుంటి భారీ వర్షం కురిసింది, పైనుంటి వాటర్ చాలా ఫ్లోగా రావడం వల్ల గోడ కింద నుంచి నీళ్ళు వెళ్ళడం వల్ల ఇలా జరిగిందా అని ఒక అధికారి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి లక్షలాది మంది భక్తులు వచ్చే చోట పైనుంచి వర్షం వస్తే బాగా వాటర్ తోసుకొస్తుంది అని తెలిసి కూడా సరైన పునాది లేకుండా ఈ గోడను ఎందుకు నిర్మించారు అన్నది ఒక ప్రశ్న. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, గోడకి సరైన పునాది లేదు, గట్టి పునాది లేకపోవడం వల్ల కూడా ఇది జరిగినట్టుగా భావిస్తున్నారంటూ ఏబిఎన్ కూడా చెప్తోంది. దాంతోపాటు సందీప్ పంచకర్ల జనసేన పార్టీ నాయకుడు ఒక ట్వీట్ చేశారు ఈ అంశం పైన. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 7 భక్తుల మృతి, అంటే అప్పటికి ఇంకా 7, ఇంకో తర్వాత కూడా చనిపోయారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులు, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో గోడల పటిష్టత, రక్షణ చర్యల ముందస్తు జాగ్రత్తలపై జనసేన పార్టీ తరఫున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు అంటూ రాశారు ఆయన. అంటే ఈ ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్న గోడలు, కొన్ని చుట్టూ ఉన్న గోడలు తేడాగా ఉన్నాయి అన్న విషయాన్ని జనసేన పార్టీ గుర్తించిందా? ఈ అంశాన్ని పదే పదే ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లినా కూడా జనసేన పార్టీ నాయకులు ఆయన స్పందించలేదా? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? ఈ గోడను కూడా కేవలం 20 రోజుల క్రితం నుంచే నిర్మించారని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తారన్న ఉద్దేశంతోనే, ఈ చందనోత్సవం దగ్గర పడుతోందన్న ఉద్దేశంతోనే హడావిడిగా కేవలం 3 రోజుల్లోనే ఈ గోడను నిర్మించేశారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గోడ కూలిన తర్వాత అక్కడున్న సిమెంట్ ఇటుకల్ని, అక్కడున్న పరిస్థితిని పరిశీలిస్తుంటే చాలామంది ఈవెన్ బీజేపీ నాయకులు, విహెచ్పి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే క్వాలిటీ లేదు, సరైన సిమెంట్ కూడా వాడకుండా ఇటుకల్ని పేర్చినట్టుగా పేర్చి పైన ప్లాస్టింగ్ చేసేసారా అన్న అభిప్రాయాన్ని అక్కడున్న వారు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గోడ కూలిన తర్వాత ఇటుకల మధ్య పెద్దగా సిమెంట్ కూడా లేదు. దానికి తోడు ఇలాంటి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే చోట భారీ వర్షం వస్తే పైనుంచి నీళ్ళు వస్తాయని తెలిసిన చోట ఇలా కేవలం సిమెంటు ఇటుకలతో గోడ కట్టడం అంటేనే అది వైఫల్యం. ఇక్కడ యాక్చువల్లీ ఇనుప చువ్వలు వాడాలి, కాంక్రీట్ వాడాలి, అప్పుడే గోడలు పటిష్టంగా ఉంటాయి. కానీ అవన్నీ ఏమీ లేకుండా, సరైన పునాది కూడా లేకుండా కేవలం సిమెంట్ పెల్లలు, సిమెంట్ కాస్త కలిపి గోడ కట్టేసి ప్లాస్టింగ్ చేసేసారు. అందుకే ఇంత దారుణం జరిగిందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంటే ఆ ప్రాంతం ఎలాంటిది, భౌగోళిక పరిస్థితులు ఏంటి, భారీ వర్షం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అక్కడ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులంతా ఈ పని చేశారా? కేవలం నాసిరకంగా సరైన సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ, ఇనుప చువ్వలు కానీ ఏది వాడకుండా జస్ట్ అలా కట్టేశారు అంటే ఇదంతా దీన్ని ఏమనాలి? ఇది వైఫల్యం కాదా? ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తుంది? అక్కడ ఆలయ చైర్మన్లు ఏం చేస్తున్నారు? మంత్రులు పదే పదే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారే కానీ మరి ఎందుకు నిర్వహించినట్లు, అక్కడ భద్రతా చర్యలు ఏంటి అన్నది కనీసం పరిగణలోనికి తీసుకోలేదా? ఇంత వ్యవస్థల్లో 20 రోజుల క్రితం ఒక గోడను కట్టేస్తే అది తేడా వస్తే ఏ స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది అన్నది కనీసం ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఇది పూర్తిగా వైఫల్యం కాదా? 20 రోజుల క్రితం గోడ కట్టారు, సరైన సిమెంట్ వాడలేదు, కాంక్రీట్ వాడలేదు, ఇనుప చువ్వలు వాడలేదు, అసలు పునాది కూడా లేదని చెప్తూ ఉన్నారు.